గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ మాసం ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం. ఎత్కటాక్ష సంపాసన విధం సేవక సకలార్థ సంపద సంతనూతి వచనాంగ మానసే స్వాం మురా హృదయశ్రీ బిదే నమస్తే మహామాయే శ్రీపీఠే స్వరూపీయతే శంఖచక్రదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనకి రేపు వచ్చే ఈ నెల జూలై 26 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చక్కగా నిర్వహించుకుంటారు. అందుకే అందరికి కూడా బాగుంటుంది. శ్రావణ గౌరి మంగళ గౌరి నోవులు, శ్రావణ శుక్ర నోవులు చక్కగా ఆచరించండి. అమ్మవారి కృపాకర అందరికీ ఉంటాయి. అందరూ చక్కటి అమ్మవారి శ్లోకాలు స్మరించుకుంటూ అమ్మవారి పూజ చేయండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. అది కూడా కాకుండా శ్రావణ మంగళవారం నాడు శ్రావణ శుక్రను మన శనగలు అందరికీ ఇస్తాం. శనగలకు ఎవరు గురువు అధిపతి, అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు. శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వర్షాలు పడతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి. శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పంతో చక్కగా నిర్వహించుకోండి, బాగుంటుంది. అలాగే మనం ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి టైము ఈ నెలంతా కూడా సూటబుల్ గానే ఉంది. ఇబ్బంది అంటూ ఏమి లేదు. వీళ్ళకి దగ్గర 8 గ్రహాలు యోగిస్తున్నాయి. మంచి అవప్రదంగా ఉంది. గురువు కూడా మంచి ప్లస్ పాయింట్ లో ఉన్నారు. ఇబ్బంది అంటూ రవి గ్రహం కొంచెం వీక్ గా ఉంది కాబట్టి భయపడకండి. శుక్రగ్రహం కూడా వివాహాలు కాని వాళ్ళకి కూడా మంచి యోగప్రదంగా ఉంది. శుక్రుడు కూడా బాగా చూస్తున్నాడు. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అయితే ఈ గ్రహాలు అన్ని చూసినప్పటికీ కూడా మన ప్రయత్నం కూడా చేయాలి కదా. మానవ ప్రయత్నం లేకుండా ఏం చేసినా అవ్వదు. కాబట్టి మన ప్రయత్నం కూడా చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఉద్యోగాలు వస్తే, వివాహాలు అయిపోతే అన్ని బాగుంటాయి. అయితే ప్రతిదీ కూడా చేసే వ్యాపారాలు కూడా పండ్లు, కూరగాయలు, వస్తువులు అన్ని కూడా మంచి వ్యాపారం బాగా కలిసి వస్తాయి. మీడియా రంగాల వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ ధనుసు రాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది కాబట్టి ఏది కూడా ఏ ఆటంగా వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే గురువు అన్నిటికీ కూడా అన్ని గ్రహాల్లో కూడా గురువు బాగున్నాడంటే జాతకం సూపర్ గా ఉన్నట్టే అని చెప్తారు. కానీ గురువు కొన్ని గ్రహాలకి బాగుంటుంది, కొన్ని గ్రహాలకు ఇబ్బంది పెడతారు. పెట్టినా కూడా ఆయన సపోర్ట్ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా వివాహితులకి ప్రేమ వివాహాలు చేసుకుందామని ఆలోచన వస్తూ ఉంటుంది. చేద్దాం అనుకున్నప్పటికీ అది వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి బాధపడుతూ ఉంటారు. 1-2 సంబంధాలు వస్తే పెళ్లి అయిపోతుంటాయి. ఇవి కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. కాస్త ఆలోచించుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి అప్పుడప్పుడు సాంప్రదాయ పద్ధతమైన వ్యవహారాలు చేస్తుండండి. పెద్దల మాట కాస్త వినండి. పెద్దలు చెప్పిన విన్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఓం నమః శివాయ మంత్రాన్ని లేకుంటే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. వీలుంటే శైవక్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉండండి. ఏ సమస్యలు వచ్చినా ఈజీగా తేలిపోతాయి. మంచి పురోగతి కానవస్తుంది. ఎలాంటి దోషాల్లో కూడా తొలగిపోతాయి. అన్నిటికంటే ఈశ్వరుడు పూజ చేసినట్లయితే మనకి ఏ దోషం ఉన్నా సరే ప్రతి విషయంలో కూడా ఆయనే కాపాడుతాడు. ఆయన అంతటి మహానుభావుడు ఈశ్వరుడు. అందుకని ఆయన మనం వదలకుండా పూజ చేసుకోండి. గ్రహ దోషాలు కానీ గ్రహాలు కానీ తొలగిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈయన ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది. ఈ 6 రాష్ట్రాల వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 6 రాష్ట్రాల వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి. పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి గ్రహబంధన దోషం, రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి. ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, అన్ని సమస్యలుగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతిహోమం చేయించుకోండి. నవగ్రహ శాంతిహోమం చేయించుకోండి. చేయించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి. చేసుకుంటేనే మన దాని దగ్గర ఫలితం లభిస్తుంది. అందుకని అన్ని గ్రహాల్లో 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. 6 గ్రహాలకి ఏలినాటి నడుస్తుంది. కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది, ఏలినాటి సమయం అయిపోయింది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా అంటే లేదు. ఎందుకంటే ఎవరికైనా దోషమే. కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా, రాహుకే దోషం వచ్చేసింది కదా. అందుకని దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి. అతను అభిషేకం చేయించుకోండి స్వామివారికి. దాంతో శాంతి హోమం చేయించుకోండి. అన్ని సార్లు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చేదాకా కలుద్దాం. సర్వేజన శుభ్ర భవంతు, సమస్త సన్మంగళ భవంతు.
తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు అన్ని గ్రహాలన్నీ సూటబుల్ గానే ఉన్నాయి, దోషం వెళ్ళిపోతుంది, ఇబ్బంది అంటే ఏమీ లేదు. శని కూడా మంచి యోగప్రదంగా ఉన్నాడు. పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచి కలిసి వచ్చే కాలం. ఇప్పుడు మనకు అన్ని బాగున్నాయి, కానీ అకాల వర్షాలు పడతాయి ఈ నెలలో, కొంచెం ఇబ్బంది పడుతుంటారు. పంటలు చేతికి వచ్చిన సమయానికి వర్షాలు పడి పంట నాశనం అయిపోతుంటుంది. పంటలకు కొంచెం పురుగు పట్టే సూచన కూడా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా చేసే పని మీద మనుషుల్లో రకమైన ఈగో ఏర్పడుతుంది. వీళ్ళు పైకి వచ్చారని ఎదుటి వాళ్ళు బాధపడే గుణం ఎక్కువగా ఉంటుంది. అది కూడా గ్రహించుకుంటూ ఉండండి. ఏదైనా వెహికల్స్ కొనాలన్నా కొనండి, చక్కగా వ్యాపారాలు చేసుకోండి, బాగా కలిసి వస్తుంది. కానీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శని మంచి ప్లస్ పాయింట్ లోనే ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. కాబట్టి ప్రతి కూడా ఏది చేసినా సరే కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసినా కలిసి వస్తుంది, ఇండస్ట్రీస్ పెట్టినా కలిసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమల్లో కూడా మంచిగా యోగపరంగానే ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా ఏ వ్యాపారం చేయాలనుకుంటా చేయండి. వస్త్ర వ్యాపారాలు కానీ చేనేత వస్త్రాలు ఏవైనా సరే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం మొండితనము పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ మొండితనం పట్టుదలతో ప్రతిభ సాధిస్తారు, సాధించడానికి ఏం డోకా లేదు. కానీ చదువుల్లో మాత్రం హసరత్ చేస్తూ ఉంటారు. చదువు వచ్చేటప్పటికీ చదువుదాలే తర్వాత చేద్దాలని ఆలోచిస్తూ కాలం వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. క్యాటరింగ్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలు చేస్తుంటారు. ఆలోచన తగ్గట్టుగానే వాటి ప్రభావం కూడా కనపడుతుంది. ప్రతిదీ కూడా చేసుకోవడానికి కూడా రెట్టింపే కనపడుతుంది. కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. బంధువుల్లో కూడా మంచి పరివేక్షలు గడిస్తారు. కొంతమందికి దానధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ చేసిన ధర్మానికి విలువ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏం చేశారులే అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకని ఇవన్నీ వదిలేసేసి హ్యాపీగా ఉండండి. ఇళ్ళ లోపల మీకు మంచిగా జరుగుతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు మీకు నచ్చే ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి, స్వామివారికి పారాయణ చేయండి. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ దక్షిణామూర్తిని పూజ చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేయించేటప్పుడు శనికి కొంచెం నువ్వులు బెల్లం అని పాదాల ముందు పెట్టి నమస్కరించండి. దాంతోపాటు గొడుగు కూడా దానం వేయండి. ఇచ్చిగడ్డ మీ సమస్యను తీరిపోయి మంచి పురోగతి కానవస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురు మహర్దశ ఏళ్ళనాడు గురు మహర్దశ నడుస్తుంది, ఏళ్ళనాడు నడుస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంది. కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది, రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు, రుణ బాధ కూడా అధికంగా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వివాహాలు చేస్తారు, అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ పనిలో చేసే పని మీద ధ్యాస పెట్టకుండా అనవసరంగా ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాడు చుట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ మీనరాశి వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం చికాకులు ఉన్నాయి. చికాకులు భయపడకండి. అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. మీనరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి. మంచి సంబంధాలు వస్తాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఉద్యోగం అనుకోకుండా వస్తాయి, బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు. ఈ గురువు వల్ల ఏది చేసినా కలిసి వస్తుంది. దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. విద్యాలయాలకి దేవాలయాలకి మంచి అనాథ శరణాలు కట్టిస్తుంటారు. పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈ నెలంతా వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది. దాన ధర్మాలు ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే టైం. అందుకని దాన ధర్మం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి. ఉన్నదాంట్లోనే ఒక గుప్పెడు పెట్టినట్టు మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి సంతోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ మీరు చేసుకుంటూ ఉండండి. దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి. గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. ఆవు పాలతో చేస్తే ఆవు పాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి స్వామివారికి ఆ శనగల్ని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి. వేసినట్లయితే ఏ దోషాలన్నా తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు.